హలో అందరికీ. ఈరోజు వీడియోలో మనము యూకారియోటిక్ సెల్ గురించి నేర్చుకోబోతున్నాము. లాస్ట్‌లో ఏం నేర్చుకున్నాము? ప్రొకారియోటిక్ సెల్ గురించి. సో, ఇప్పుడు మీకొక క్వెషన్. యూకారియోటిక్ సెల్‌కి, ప్రొకారియోటిక్ సెల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? యూకారియోటిక్ సెల్‌లో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటది. అండ్ ప్రొకారియోటిక్ సెల్‌లో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటదా? ఉండదు కదా! సో, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ సెల్. సో, అందరికీ గుర్తుందన్నమాట. ఇప్పుడు మనము యూకారియోటిక్ సెల్స్ గురించి నేర్చుకుందాం. యూకారియోటిక్ సెల్స్ అనేవి ఏ ఆర్గానిజమ్స్‌లో కనిపిస్తాయంటే ప్రొటిస్టా, ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ ఫంగి. ఈ ఆర్గానిజమ్స్‌లో మనకి యూకారియోటిక్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. అండ్ ఇక్కడ యూకారియోటిక్ సెల్స్‌లో మనకి మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ అనేవి కనిపిస్తాయి. సో, ఈ మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ ఉండడం వల్ల సైటోప్లాజం అనేది కంపార్ట్మెంటలైజ్డ్ అయిపోతది. ఓకే. సో, ఇక్కడ సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి. ఈ సెల్ ఆర్గనెల్స్ ఉండడం వల్ల ఇదొక ప్లాంట్ సెల్. ఈ ప్లాంట్ సెల్‌లో సెల్ ఆర్గనెల్స్ ఉండడం వల్ల ఇందులో సైటోప్లాజం అనేది కంపార్ట్మెంటలైజ్డ్ అయిపోతది. ఓకే. అండ్ ఆల్ యూకారియోటిక్ సెల్స్ ఆర్ నాట్ ఐడెంటికల్. అన్ని యూకారియోటిక్ సెల్స్ అనేవి ఐడెంటికల్‌గా ఉండదు. ఓకే. ఐడెంటికల్‌గా ఉండవంటే అన్నీ సేమ్‌గా ఉండవు. ప్లాంట్ సెల్స్ ఒక రకంగా ఉంటాయి. ఎనిమల్ సెల్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి. అంటే అందులో ఉన్నయి కొన్ని ఇందులో ఉండవు. ఇందులో ఉన్నయి కొన్ని అందులో ఉండవు. ఇక్కడ చూడండి, ప్లాంట్ సెల్స్‌లో లార్జ్ వాక్యూల్ ఉంటది. సెల్ వాల్ ఉంటది. ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఇక్కడ ఎనిమల్ సెల్స్‌లో మనకి వాక్యూల్ అనేది లార్జ్‌గా ఉండదు. చిన్న వాక్యూల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది. అండ్ సెల్ వాల్ అనేది ఉండదు. అండ్ ఇక్కడేమో ప్లాస్టిడ్స్ ఉంటున్నాయి గదా! ప్లాంట్ సెల్స్‌లో. మన ఎనిమల్ సెల్స్‌లో సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. ప్లాస్టిడ్స్ అనేవి ఉండవు. సో, ఇలా అన్ని యూకారియోటిక్ సెల్స్ అనేవి ఐడెంటికల్‌గా ఉండదు. క్లియర్? ఈ సెల్ మెంబ్రేన్ గురించి నేర్చుకుందాము. సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ అనేది సైంటిస్ట్ హ్యూమన్ ఆర్బీసీ సెల్స్ మీద ఇన్వెస్టిగేట్ చేసి, అంటే కెమికల్ స్టడీస్ చేసి ఈ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ని కనిపెట్టారు. ఓకేనా. సో, ఈ సెల్ మెంబ్రేన్‌కి ఇంకో నేమ్ ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్. సో, కన్ఫ్యూజ్ కాకండి. సెల్ మెంబ్రేన్ అన్న ప్లాస్మా మెంబ్రేన్ అన్న ఒకటే. ఈ సెల్ మెంబ్రేన్ అనేది ఎలా తయారై ఉంది? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. అంటే మెయిన్‌గా సెల్ మెంబ్రేన్‌లో ఏముంటాయి? లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే. ఈ లిపిడ్స్‌లో మెయిన్ లిపిడ్ వచ్చేసి పాస్ఫోలిపిడ్స్ అనేవి మనకు సెల్ మెంబ్రేన్‌లో కనిపిస్తాయి. అర్థమైంది కదా! సో, దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ బైలేయర్. ఇవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయంటే బైలేయర్ 2 లేయర్స్‌లో అరేంజ్ అయి ఉన్నాయి. అండ్ ఈచ్ లేయర్‌లో మనకి పోలార్ హెడ్, నాన్ పోలార్ టెయిల్ అనేవి కనిపిస్తాయి. ఈ పోలార్ హెడ్ అనేది ఎలా ఉంటదంటే, సపోజ్ ఇది మెంబ్రేన్ అనుకోండి. ఔట్ సైడ్‌లో మనకి పోలార్ హెడ్ కనిపిస్తది. అండ్ లోపల సైడ్‌లో మనకి నాన్ పోలార్ టెయిల్ అనేది కనిపిస్తది. ఓకే. పోలార్ హెడ్ ఎలా ఉంటదంటే, దాని నేచర్ ఎలా ఉంటదంటే, ఇట్ ఈస్ హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్. అంటే దానికి వాటర్ అంటే ఇష్టం. అండ్ నాన్ పోలార్ టెయిల్ నేచర్ ఎలా ఉంటదంటే, హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. అంటే దానికి వాటర్ అంటే ఇష్టం ఉండదు. అండ్ ఈ నాన్ పోలార్ టెయిల్ అనేది సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ తోటి తయారై ఉంటది. ఓకే. అండ్ అందువల్లనే అది దానికి వాటర్ అంటే ఇష్టం ఉండదు కదా! సో, అక్వియస్ ఎన్విరాన్మెంట్ నుంచి తప్పించుకోవడానికి, ప్రొటెక్ట్ అవ్వడం కోసమని ఈ నాన్ పోలార్ టెయిల్ అనేది ఇన్నర్ సైడ్‌లో ఉంటది. అండ్ పోలార్ హెడ్ అనేది ఔటర్ సైడ్‌లో ఉంటది. అర్థమైంది కదా! ఇది లిపిడ్స్ గురించి. ప్రోటీన్స్‌లో మనకి పెరిఫెరల్ అండ్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఉంటాయి. పెరిఫెరల్ అంటే ఏంటి? ఔట్ సైడ్, కొంచెం సైడ్‌కి ఉంటది. లై ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెంబ్రేన్. అది మెంబ్రేన్ ఒక సర్ఫేస్ మీద ఉంటది. అండ్ ఇంటిగ్రల్ అంటే మీనింగ్ ఏంటి? లోపల. ఓకే. దే ఆర్ బరీడ్ ఇన్ ద మెంబ్రేన్. పార్షియల్‌గానైనా అయినా ఫుల్‌గానైనా అది మెంబ్రేన్ లోపల బరీ అయి ఉంటది. ఒకటేమో పెరిఫెరల్ ప్రోటీన్, అది మెంబ్రేన్ సర్ఫేస్ పైన ఉంటది. అండ్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ వచ్చేసి మెంబ్రేన్ లోపల బరీ అయ్యి ఉంటాయి. క్లియర్? సో, దిస్ ఈజ్ అబౌట్ ప్రోటీన్స్. వీటితో పాటు కొంచెం ప్రపోర్షన్‌లో మనకి కార్బోహైడ్రేట్స్ కూడా కనిపిస్తది. అండ్ ఈ లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ పర్సెంటేజ్ అనేది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్‌కి వ్యారీ అవుతూ ఉంటది. క్లియర్? హ్యూమన్ ఆర్బీసీ సెల్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లిపిడ్ ఉంటదంటే 52% ఆఫ్ ప్రోటీన్ ఉంటది. 40% ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి. క్లియర్?
ఇన్ అడిషన్ టు పాస్ఫోలిపిడ్స్ మెంబ్రెయిన్ ఆల్సో కంటైన్స్ కొలెస్ట్రాల్. ఈ పాస్ఫోలిపిడ్స్‌తో పాటు ఈ సెల్ మెంబ్రెయిన్‌లో ఇంకా మనకేం కనిపిస్తదంటే కొలెస్ట్రాల్ అనేది కనిపిస్తది. క్లియర్? నెక్స్ట్ మనము ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ గురించి నేర్చుకుందాం. ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ద్వారా సింగర్ అండ్ నికోల్సన్ సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్‌ని డిస్క్రైబ్ చేశారు. ఇది ఏ ఇయర్‌లో ప్రపోజ్ చేశారంటే 1972లో ప్రపోజ్ చేశారు. ఓకేనా? సో ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. దీంట్లో ఈ రౌండ్ కనిపిస్తున్నాయి కదా, ఇది పోలార్ హెడ్ అండ్ ఈ వైలెట్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది నాన్ పోలార్ టెయిల్. ఓకేనా? సో దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అర్థమైంది కదా. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కొలెస్ట్రాల్. ఇవి ఇంటిగ్రల్ ప్రోటీన్స్. అండ్ ఇక్కడ బయట కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పెరిఫరల్ ప్రోటీన్. ఇక్కడ ఈ బ్లూ కలర్ చైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి కార్బోహైడ్రేట్ చైన్స్. ఓకే, ఇంతకుముందు సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో సేమ్ అదే డయాగ్రమెటికల్గా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఈ లిపిడ్ బైలేయర్ అనేది క్వాసీ ఫ్లూయిడ్ నేచర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మెంబ్రెయిన్ వచ్చేసి సాలిడ్ ఫామ్లో ఉందనుకోండి, సబ్స్టెన్సెస్ అనేవి ఈజీగా మూవ్ అవ్వవు. సో అందువల్లనే ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ వచ్చేసి క్వాసీ ఫ్లూయిడ్ నేచర్లో ఉంటుంది. సో దానివల్ల ప్రోటీన్స్ అనేవి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఈజీగా మూవ్ అవ్వగలుగుతాయి. అంటే ఈ మెంబ్రెయిన్ త్రూ ఈజీగా మూవ్ అవ్వగలుగుతాయి. క్లియర్? సపోజ్ ఇది సెల్ లోపల అనుకోండి, సెల్ బయట అనుకోండి. సో ఇక్కడ నుంచి పోలార్ మాలిక్యూల్స్ని సెల్ లోపలికి పంపించాలనుకోండి, అప్పుడు ఇక్కడ అది నాన్ పోలార్ టేల్ నుంచి పాస్ అవ్వాలి కదా. సో ఈ నాన్ పోలార్ టేల్ అనేది పోలార్ మాలిక్యూల్స్ని లోపలికి రానివ్వదు. అప్పుడు మరి పోలార్ మాలిక్యూల్స్ ఎలా వెళ్తాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్. ఈ క్యారియర్ ప్రోటీన్స్ హెల్ప్ తోటి ఆ పోలార్ మాలిక్యూల్స్ అనేవి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్తుంది. ఓకే, ఈ లిపిడ్ బైలేయర్ అనేది ఫ్లూయిడ్ నేచర్లో ఉంటుందని చెప్పాను కదా. ఎందుకు ఇది ఫ్లూయిడ్ నేచర్లో ఉండాలంటే, ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ మెంబ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ గ్రోత్. సెల్ గ్రోత్ జరగడం కోసం, సీక్రీషన్ జరగడం కోసం, ఎండోసైటోసిస్ కోసం, సెల్ డివిజన్ కోసం, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్సెల్యులర్ జంక్షన్స్ కోసం ఈ ఫ్లూయిడ్ మెంబ్రెయిన్ అనేది ఫ్లూయిడ్ నేచర్లో ఉండాలి. ఓకే, ఫ్లూయిడ్ నేచర్లో మెంబర్ ఎందుకు ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ గ్రోత్ కోసం ఉండాలి, సీక్రీషన్ కోసం, ఎండోసైటోసిస్ కోసం, సెల్ డివిజన్ కోసం, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్సెల్యులర్ జంక్షన్స్ కోసం మనకి ఈ మెంబ్రెయిన్ అనేది ఫ్లూయిడ్ నేచర్లో ఉండాలి. ఇప్పుడు మనము ఈ సెల్ మెంబ్రెయిన్ ఫంక్షన్స్ ఏంటో డిస్కస్ చేద్దాము. క్లియర్? ఈ సెల్ మెంబ్రెయిన్ వచ్చేసి సెలెక్టివ్లీ పర్మియబుల్. అంటే అది కొన్ని సబ్స్టెన్సెస్ని సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టు. ఆ సెలెక్ట్ చేసిన సబ్స్టెన్సెస్ని సెల్ బయట నుంచి లోపలికి రానిస్తుంది అండ్ లోపల నుంచి బయటికి వెళ్ళనిస్తుంది. ఆ సెలెక్ట్ చేసుకొని సబ్స్టెన్సెస్ అది అలౌ చెయ్యదు. ఓకే, మెనీ మాలిక్యూల్స్ మూవ్ అక్రాస్ ద మెంబ్రెయిన్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ అవసరం లేకుండా సెల్ బయట నుంచి లోపలికి ఈ మెంబ్రెయిన్ నుంచి రానిచ్చింది అనుకోండి, అలాంటి ట్రాన్స్పోర్ట్ని మనం ఏమంటామంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. అంటే అక్కడ సబ్స్టెన్సెస్ అనేవి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ఏ సబ్స్టెన్స్ అన్నా మూవ్ అయిందనుకోండి, దానికి ఎనర్జీ అనేది అవసరం ఉండదు. అదే రివర్స్ అనుకోండి, అంటే లోవర్ కాన్సన్ట్రేషన్లో ఉన్న సబ్స్టెన్సెస్ని మనం హయ్యర్ కాన్సన్ట్రేషన్కి పంపించాలనుకోండి, అప్పుడు దానికి ఎనర్జీ కావాలి. సో అలాంటి ట్రాన్స్పోర్ట్ని మనం ఏమంటామంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాము. ఆ ఎనర్జీ అనేది ఏటీపీ ఫామ్లో మన సెల్ అనేది వాటికి ఇస్తుంది. సో దానివల్ల సబ్స్టెన్సెస్ లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే పొటాషియం అండ్ సోడియం పంప్ అనేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్యాసివ్ అంటే ఏంటి, ఎనర్జీ అవసరం లేదు. సబ్స్టెన్సెస్ అనేది ఎనర్జీ అవసరం లేకుండానే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తాయి. సో ఎనర్జీ అవసరం లేకుండా సబ్స్టెన్సెస్ ఎలా మూవ్ అవుతాయి అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి. అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏమవుతుంది అంటే దానికి ఎనర్జీ కావాలి. సబ్స్టెన్సెస్ ఎనర్జీని తీసుకొని అప్పుడు అది లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. క్లియర్? వాటర్ అనేది డిఫ్యూషన్ ప్రాసెస్ తోటి మూవ్ అవుతాయి. ఓకే, సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఆస్మోసిస్ అంటాము. వాటర్ ఎప్పుడైతే డిఫ్యూషన్ ప్రాసెస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుందో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఆస్మోసిస్ అని అంటాం. క్లియర్? ఇప్పుడు మనం సెల్ వాల్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ సెల్ వాల్ అనేది మనకి ఫంగీ ఇంకా ప్లాంట్ సెల్స్లో కనిపిస్తుంది. ఎనిమల్ సెల్స్లో మనకి సెల్ వాల్ అనేది కనిపించదు. సెల్ వాల్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నాన్ లివింగ్ రిజిడ్ స్ట్రక్చర్. ఓకేనా, అది నాన్ లివింగ్ ఇంకా రిజిడ్ స్ట్రక్చర్. ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ చుట్టూ
ఔటర్ సైడ్‌లో మనకి సెల్ వాల్ అనేది కవర్ అయి ఉంటది. క్లియర్? ఈ సెల్ వాల్ అనేది ప్లాంట్స్‌లో ఎలా తయారై ఉంటదంటే, ఇట్ ఈస్ మెయిన్‌లీ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. ప్లాంట్స్‌లో సెల్ వాల్ ఎలా తయారవుతుంది? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ అండ్ ప్రోటీన్స్. అది ఆల్గేలో ఎలా ఫార్మ్ అవుతది సెల్ వాల్ అంటే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్, గాలక్టాన్స్, మానన్స్, కాల్షియం కార్బోనేట్. ఓకేనా? ప్లాంట్స్‌లో ఈ సబ్స్టెన్సెస్ తోటి తయారవుతది. ఆల్గేలో ఈ సబ్స్టెన్సెస్ తోటి సెల్ వాల్ అనేది తయారవుతుంది. ఓకే. సో ప్లాంట్స్‌లో 2 టైప్స్ ఆఫ్ సెల్ వాల్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రైమరీ సెల్ వాల్ అండ్ నెక్స్ట్ సెకండరీ సెల్ వాల్. ఓకేనా? ఈ ప్రైమరీ సెల్ వాల్ అనేది ప్లాంట్ యంగ్‌గా ఉన్నప్పుడు ఈ ప్రైమరీ సెల్ వాల్ అనేది ఫార్మ్ అవుతది. కొన్ని రోజులకి అంటే ఆ ప్లాంట్ పెరుగుతున్న కొద్దీ అది ఓల్డ్ అవుతది కదా! అప్పుడు ఈ ప్రైమరీ సెల్ వాల్ అనేది డిమినిష్ అయిపోతది. అండ్ సెకండరీ సెల్ వాల్ అనేది ఇప్పుడు సపోజ్ ఇది ప్రైమరీ సెల్ వాల్ అనుకోండి. దీని లోపల సైడ్‌లో ఈ సెకండరీ సెల్ వాల్ అనేది ఫార్మ్ అవుతది. క్లియర్? ప్రైమరీ సెల్ వాల్ అనేది యంగ్ స్టేజ్‌లో ఫార్మ్ అవుతది. అండ్ అది ఓల్డ్ అవుతున్న కొద్దీ అది డిమినిష్ అయిపోతది. సెకండరీ సెల్ వాల్ అనేది ప్రైమరీ సెల్ వాల్‌కి లోపల ఫార్మ్ అవుతది. అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే. సెల్ వాల్ ఫంక్షన్స్ చూద్దాము. ఇట్ గివ్స్ షేప్ టు ద సెల్. ఒక సెల్‌కి షేప్ ఎవరిస్తారు? సెల్ వాల్ ఇస్తది. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద మెకానికల్ డ్యామేజ్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఏదైనా ఆ సెల్‌కి మెకానికల్ డ్యామేజ్ జరిగినా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ జరిగినా సెల్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తది. సెల్ టు సెల్ ఇంటరాక్షన్‌లో కూడా ఈ సెల్ వాల్ అనేది హెల్ప్ చేస్తది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ బ్యారియర్ టు అన్‌డిజైరబుల్ మ్యాక్రో మాలిక్యూల్స్. అవసరం లేని మ్యాక్రో మాలిక్యూల్స్‌కి కూడా ఒక బ్యారియర్ లాగా హెల్ప్ చేస్తది. ఎవరు? సెల్ వాల్. ఓకే. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? సెల్ వాల్ గివ్స్ షేప్ టు ద సెల్. ఒక సెల్‌కి ఎవరు షేప్ ఇస్తారు? సెల్ వాల్ అనేది షేప్ ఇస్తది. అండ్ ఏదైనా మెకానికల్ డ్యామేజ్ జరిగినా, ఇన్ఫెక్షన్ జరిగినా సెల్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తది. సెల్ టు సెల్ ఇంటరాక్షన్స్‌లో కూడా హెల్ప్ చేస్తది. అండ్ ఏదైనా అన్‌డిజైరబుల్ మ్యాక్రో మాలిక్యూల్ వస్తే ఒక బ్యారియర్ లాగా అది ప్రొవైడ్ చేస్తది. అంటే దాన్ని ఎంటర్ కాకుండా స్టాప్ చేస్తది. క్లియర్? నెక్స్ట్ మనం మిడిల్ లామెల్లే గురించి చూద్దాము. ఈ మిడిల్ లామెల్లే అనేది కాల్షియం పెక్టేట్ తోటి తయారవుతది. అర్థమైందా? మిడిల్ లామెల్లే ఎలా తయారవుతుంది? కాల్షియం పెక్టేట్ తోటి తయారవుతుంది. ఇదేం చేస్తదంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఎ గ్లూ. ఓకే. ఇప్పుడు ఒక సెల్ ఉంది. దాని పక్కన ఇంకొక సెల్ ఉంది. ఈ 2 సెల్లు ఒకటి అటు, ఒకటి ఇటు ఉంటే బావుంటదా? ఉండదు కదా! 2 దగ్గర దగ్గర ఉండాలి. అప్పుడే ఒక ప్లాంట్‌కి ఒక షేప్ అనేది వస్తది. సో, సెల్స్ అన్నీ ఒక దగ్గర ఉండాలంటే వాటి మధ్యలో ఒక గమ్ ఉండాలి. అప్పుడే అవి దగ్గర ఉంటాయి. సో, అది ఇక్కడ మిడిల్ లామెల్లే అనే గమ్ రోల్‌ని ప్లే చేస్తది. ఓకే. హోల్స్ ఆర్ గ్లూ ద డిఫరెంట్ నైబరింగ్ సెల్స్ టుగెదర్. అర్థమైంది కదా! దిస్ ఈజ్ అబౌట్ మిడిల్ లామెల్లే. ఈ సెల్ వాల్ ఇంకా మిడిల్ లామెల్లే మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఏమంటామంటే మనం దాన్ని ప్లాస్మోడెస్మాటా అంటాము. నైబరింగ్ సెల్స్ సైటోప్లాజం తోటి కనెక్ట్ అవ్వడం కోసం మనకి ప్లాస్మోడెస్మాటా అనేది హెల్ప్ చేస్తది. సో, ఇక్కడ మనకొక ప్లాంట్ సెల్ ఉంది. ఈ ప్లాంట్ సెల్‌లో ఈ మధ్యలో లైట్ గ్రీన్ పార్ట్ ఉంది కదా! దాన్నే మనం మిడిల్ లామెల్లే అంటాము. ఓకే. ఈ మిడిల్ లామెల్లే అని ఇప్పుడు ఇక్కడ పక్కకు ఒక సెల్ ఉందనుకోండి. ఈ సెల్‌ని దగ్గర హోల్డ్ చేయడం కోసం మిడిల్ లామెల్లే అనేది గ్లూ లాగా యాక్ట్ చేస్తది. అండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ మధ్య మధ్యలో నేను హోల్స్ వదిలేసాను చూడండి. వీటిని మనం ఏమంటామంటే ప్లాస్మోడెస్మాటా అంటాము. ప్లాస్మోడెస్మాటా అనేది ఇందులో ఉన్న సైటోప్లాజంని కనెక్ట్ చేసి నైబరింగ్ సెల్ సైటోప్లాజం తోటి కనెక్ట్ చేసి ఉంచడం కోసం హెల్ప్ చేస్తది. క్లియర్? ఇప్పుడు మనము ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. చాలా వరకు మెంబ్రేనస్ ఆర్గానెల్స్ అన్నీ కలిసి ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. వీటిలో ఉన్న ఆర్గానెల్స్ ఫంక్షన్ అనేది ఒకదాన్ని ఇంకొకటి కోఆర్డినేట్ చేస్తూ ఫంక్షన్ చేసుకుంటాయి. సో, దీంట్లో ఇంక్లూడ్ అయిన ఆర్గానెల్స్ వచ్చేసి ఈజీ, లవ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, జీ ఫర్ ఏంటి? గాల్గి కాంప్లెక్స్, ఎల్ ఫర్ లైసోసోమ్ అండ్ వి ఫర్ వాక్యూల్స్. క్లియర్? ఈ ఎండోమెమ్బ్రేన్ సిస్టంలో కొన్ని ఆర్గనల్స్ వచ్చేసి లైక్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, పెరాక్సిసోమ్స్ అనేవి ఈ ఎండోమెమ్బ్రేన్ సిస్టంలో ఉండవు. ఎందుకంటే వీటి ఫంక్షన్స్ అనేవి కోఆర్డినేట్ అవ్వకుండా సపరేట్‌గా ఇండివిజువల్‌గా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. సో, అలాంటి ఆర్గనల్స్ వచ్చేసి ఈ ఎండోమెమ్బ్రేన్ సిస్టంలో ఇంక్లూడ్ అవ్వవు. ఓకే.
ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో కనిపిస్తదన్నట్టు. సో, అలా చూసినప్పుడు మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది ఒక నెట్‌వర్క్ లాగా మనకి ట్యూబ్యులర్ స్ట్రక్చర్స్ తోటి సైటోప్లాజంలో స్కాటర్ అయ్యి కనిపిస్తదన్నట్టు. వీటినే మనం ఏమంటాం ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని అంటాము. ఓకేనా? ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది ఇంట్రాసెల్యులర్ స్పేస్‌ని 2 కంపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేస్తది. వన్ ఈస్ లుమినల్ అండ్ అనదర్ ఈస్ ఎక్స్ట్రా లుమినల్. ఓకేనా? లుమినాల్ అంటే ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ లోపల ఉన్న స్పేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం లుమినాల్ స్పేస్ అని అంటాము. ఓకే, ఎక్స్ట్రా లుమినల్ స్పేస్ అంటే ఈ బయట ఉండే ఉంది కదా స్పేస్ అంతా, అదిని మనం ఏమంటాం ఎక్స్ట్రా లుమినాల్ స్పేస్ అని అంటాము. క్లియర్? లుమినాల్ అంటే ఇన్సైడ్ ఈఆర్, ఎక్స్ట్రా లుమినాల్ అంటే సైటోప్లాజంలో ఉన్నది. అర్థమైంది కదా? సో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మీద ఒకవేళ రైబోసోమ్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి అనుకోండి ఇలా, సో దాన్ని ఆ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ని మనం ఏమంటామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని అంటాము. క్లియర్? ఒకవేళ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మీద రైబోజోమ్స్ లేవు, అప్పుడేమంటాము దాని సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది కదా, సో అందుకోసం మనం దాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని అంటాము. క్లియర్? ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మీద రైబోజోమ్స్ ఉంటున్నాయి. సో రైబోజోమ్స్ ఫంక్షన్ ఏంటి? ప్రోటీన్ సింథసిస్. సో అందుకోసమని ఈ రఫ్ ఈఆర్ కూడా ప్రోటీన్ సింథసిస్లో హెల్ప్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం సీక్రిషన్లో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మీద రైబోజోమ్స్ ఉండలేవు. సో దాని ప్రోటీన్ సింథసిస్లోనైతే దాని రోల్ ఏమి ఉండదు. సో అదేం ఫంక్షన్ చేస్తుంది అంటే లిపిడ్ సింథసిస్ చేస్తుంది. ఓకేనా? ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది న్యూక్లియర్ ఎన్వలప్ నుండి ఎక్స్టెండ్ అయ్యి కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. అర్థమైందా? గాల్గి ఆపరేటర్స్ అనేది ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు? నేనే. జోక్స్ అపార్ట్. సో ఈ గాల్గి ఆపరేటర్స్ అనేది కెమిల్లో గాల్గి 1898లో కనిపెట్టిండు. ఓకేనా? ఈ గాల్గి ఆపరేటర్స్ అనేవి న్యూక్లియస్ దగ్గర అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? గాల్గి ఆపరేటర్స్ అనేవి ఫ్లాట్ డిస్క్ షేప్డ్ సాక్స్ లాగా ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే సిస్టర్నే అంటాము. ఓకేనా? ఇవి ఎంత డయామీటర్ తోటి ఉంటాయి అంటే 0.5 mm to 1 mm డయామీటర్ తోటి ఉంటాయి. క్లియర్? ఓకేనా? సో ఈ సిస్టర్నేలో మనకి కాన్వెక్స్ సిస్ ఫేస్ కనిపిస్తుంది అండ్ కాన్కేవ్ ట్రాన్స్ ఫేస్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ కాన్వెక్స్ సిస్ ఫేస్ అనేది ఏంటంటే ఫార్మింగ్ ఫేజ్ అండ్ కాన్కేవ్ ట్రాన్స్ ఫేస్ వచ్చేసి మెచ్యూరింగ్ ఫేజ్. ఈ ఫార్మింగ్ ఫేజ్ నుంచి ఎంటర్ అయ్యి మెచ్యూరింగ్ ఫేజ్ నుంచి బయటికి వస్తాయి థింగ్స్. సో ఈ ఫార్మింగ్ ఫేజ్ దగ్గర ఎంటర్ అవుతున్నాయి, గాల్గి ఆపరేటర్స్లో ఎంటర్ అవుతున్నాయి కదా. సో ఇక్కడికి గాల్గి ఆపరేటర్స్ లోపలికి వచ్చి ఆ సబ్స్టెన్సెస్ అనేవి ప్యాక్ చేయబడతాయి. ప్యాక్ చేసి ఈ గాల్గి ఆపరేటర్స్ ఏం చేస్తుంది? మెచ్యూరింగ్ ఫేజ్ నుంచి బయటికి పంపించేస్తుంది అన్నట్టు. ఓకేనా? గాల్గి ఆపరేటర్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటిది? ప్యాకింగ్. దీస్ ఆర్ ప్యాకింగ్ బాడీస్ అని గుర్తుపెట్టుకోండి. గాల్గి ఆపరేటర్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్యాక్ చేయడం. న్యూక్లియస్ దగ్గర ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ దగ్గర తయారైన సబ్స్టెన్సెస్ అన్నీ గాల్గి ఆపరేటర్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ప్యాక్ చేయబడతాయి అన్నట్టు. ప్యాక్ చేసి గాల్గి ఆపరేటర్స్ అనేది ఎక్కడైతే కావాలో అక్కడ డెలివర్ చేసేస్తుంది అన్నట్టు. ఓకేనా? Golgi apparatus are packing materials delivered either to the intracellular targets or secreted outside the cell. అంటే ఇప్పుడు సెల్లో ఏదైనా సెల్ ఆర్గానిల్కి ఇది కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి? గాల్గి ఆపరేటర్స్ న్యూక్లియస్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ప్యాక్ చేసి కావాల్సిన సెల్ ఆర్గానిల్కి డెలివర్ చేయడం, లేకపోతే ఎవరికి అవసరం లేదనుకోండి సెల్ లోపల బయటికి సీక్రెట్ చేసి వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ గాల్గి ఆపరేటర్స్ అండ్ దీస్ ఆర్ ద సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్. గ్లైకోప్రోటీన్స్ ఇంకా గ్లైకోలిపిడ్ ఫార్మేషన్కి కూడా మెయిన్ సైట్ ఎవరు? గాల్గి ఆపరేటర్స్. అర్థమైందా? ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ దగ్గర నుంచి ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఈ ప్రోటీన్స్ అనేవి గాల్గి బాడీ తీసుకుంటుంది అన్నట్టు. గాల్గి బాడీ తీసుకొని ఏం చేస్తుంది? గాల్గి బాడీ ఫంక్షన్ ఏంటిది? ప్యాకేజ్ చేస్తుంది. ఎలా? వెసికల్స్ లాగా ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేసిన తర్వాత సిస్ ఫేస్ నుంచి ఎంటర్ అయ్యి ట్రాన్స్ ఫేస్ నుంచి బయటకు వస్తాయి. సిస్ ఫేస్ నుంచి ఎంటర్ అవుతుంది కాబట్టి అది ఫార్మింగ్ ఫేస్ అండ్ ట్రాన్స్ ఫేస్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి అదేంటి? మెచ్యూరింగ్ ఫేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గాల్గి ఆపరేటర్స్. ఈ లైసోజోమ్స్ అనేవి గాల్గి ఆపరేటర్స్ ప్యాకింగ్ ఎక్కడ నుంచి లైసోజోమ్స్ అనేవి మెంబ్రేన్ బాండ్ వెసికులర్ స్ట్రక్చర్స్. ఓకేనా? సో ఈ లైసోజోమ్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే ఈ గాల్గి ఆపరేటర్స్ ప్యాకింగ్ నుంచి ఫామ్ అవుతాయి లైసోజోమ్స్ అనేవి. లైసోజోమ్ లోపల ఏముంటుంది? హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి.
ఏం ఎంజైమ్స్? లైపేస్, ప్రోటీయేసెస్ అండ్ కార్బోహైడ్రేసెస్. ఓకేనా? ఈ ఎంజైమ్స్ అనేవి ఎవరి లోపల ఉంటాయి? లైసోజోమ్స్ లోపల ఉంటది. ఈ లైసోజోమ్స్ అనేవి యాక్టివ్‌గా ఉండాలనుకోండి, అక్కడ పీహెచ్ ఎలా ఉండాలి? అసిడిక్ పీహెచ్ ఉండాలి. క్లియర్? ఈ లైసోజోమ్స్‌లో ఉన్న ఎంజైమ్స్ అనేవి కార్బోహైడ్రేట్స్‌ని, ప్రోటీన్స్‌ని, లిపిడ్స్‌ని, న్యూక్లిక్ యాసిడ్స్‌ని డైజెస్ట్ చేసే ఎబిలిటీ ఉంటది. ఓకేనా? సో, అందుకోసమనే లైసోజోమ్స్‌ని మనం ఏమంటున్నాం? సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. ఇవన్నీ సెల్‌కి అవసరం. వీటినే నాశనం చేస్తుంది లైసోజోమ్. అందుకోసమనే ఏమంటున్నాం వీటిని? సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని అంటున్నాము. అర్థమైంది కదా! వాక్యూల్ అనేది మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనెల్. ఓకేనా? అది ప్లాంట్ సెల్స్‌లో ఈ 90% ఆఫ్ ద ప్లాంట్ సెల్ అనేది వాక్యూల్ తోటే ఆక్యుపై అయి ఉంటది. ఓకేనా? సో, వాక్యూల్ చుట్టూ ఉన్న ఈ మెంబ్రేన్‌ని మనం ఏమంటామంటే టోనోప్లాస్ట్ అని అంటాము. వాక్యూల్ లోపల ఏముంటదంటే వాటర్ సాప్ ఉంటది. ఎక్స్‌క్రిటరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సెల్‌కి ఏదైతే అవసరం ఉండదో వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో అదంతా వాక్యూల్ లోపల స్టోర్ అవుతాయి. ఓకేనా? ఈ టోనోప్లాస్ట్ లేయర్ అనేది కాన్సంట్రేషన్ గ్రేడియంట్‌కి అగనెస్ట్‌గా అయాన్స్‌ని ఇంకా మెటీరియల్స్‌ని వాక్యూల్ లోపలికి ఎంటర్ అవ్వనిస్తదన్నట్టు. సో, వాక్యూల్ లోపల ఉన్న కాన్సంట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. వాక్యూల్ బయట సైటోప్లాజంలో కాన్సంట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఓకేనా? సో, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటది. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్‌క్రీషన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్. అమీబాలో ఉన్న కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎక్స్‌క్రీషన్‌కి ఇంకా ఆస్మో రెగ్యులేషన్‌కి ఇంపార్టెంట్. ఓకేనా? ప్రొటిస్ట్‌లో ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి. ఈ ఫుడ్ వాక్యూల్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతున్నాయంటే, ఫుడ్ అనేది అది తినేస్తది గదా! సో, తిన్నప్పుడు అక్కడ మనకి ఫుడ్ వాక్యూల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. క్లియర్? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాక్యూల్స్. ఏముంటాయో డిస్కస్ చేసుకుందాం. వాక్యూల్ అనేది మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్ సైటోప్లాజంలో ఉంటది. అది ప్లాంట్స్‌లో 90% ఆక్యుపై చేస్తది. వాక్యూల్ చుట్టూ ఉన్న లేయర్‌ని టోనోప్లాస్ట్ అంటాము. వాక్యూల్ లోపల వాటర్ సాప్, ఎక్స్‌క్రిటరీ ప్రొడక్ట్స్ ప్లాంట్‌కి ఏం అవసరం ఉంటాయో అదంతా వాక్యూల్ లోపల కనిపిస్తది. ఈ టోనోప్లాస్ట్ లేయర్ ఏం చేస్తదంటే కాన్సంట్రేషన్ గ్రేడియంట్‌కి అగనెస్ట్‌గా అయాన్స్‌ని ఇంకా సబ్స్టెన్స్‌ని వాక్యూల్ లోపలికి ఎంటర్ కానిస్తది. వాక్యూల్ లోపల కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటది. వాక్యూల్ బయట సైటోప్లాజంలో కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది తక్కువ ఉంటది. అమీబాలో కాంట్రాక్టైల్ వాక్యూల్స్ కనిపిస్తాయి. అవి ఎక్స్‌క్రీషన్‌లో ఇంకా ఆస్మో రెగ్యులేషన్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. అండ్ ప్రొటిస్ట్‌లో మనకి ఫుడ్ వాక్యూల్స్ కనిపిస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాక్యూల్స్. సో, దీనితో మన మెంబ్రేన్ సిస్టమ్ ఆర్గనెల్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్‌లో వేరే ఆర్గనెల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.